ఇంకా అల్లు అర్జున్ జగన్ అన్న కలిస్తే రప్ప రప్ప ఇప్పుడేంటి చూపిస్తారు. రక్తం అనేది ఉడికిపోతుంది అన్న నిజం చెప్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసారంటే ఇంకో వేరే లెవెల్. ఇంకొకరు కూడా ఉన్నారు, వస్తున్నారు, త్వరగా కెమెరా ముందుకు వస్తారు, జగన్ అన్నకి సపోర్ట్ చేస్తారు. సినిమా పరంగా సినిమా చేయండి, రాజకీయ పరంగా రాజకీయం, కానీ రెండింటిని కలిపి చేశారంటే మీ సావు మీరే కొని తెచ్చుకున్నట్టు. దయచేసి ఎవరైతే చేశారో దయచేసి కెమెరా ముందుకు వచ్చి తప్పు ఒప్పుకుంటే మీకు ఉంటుంది రా భయ్. ఇన్ని రోజులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరి జోలికి అంత సామాన్యంగా వెళ్ళరు. ఫస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అలాంటిది ఒక థియేటర్లో అల్లు అర్జున్ ఫోటో పెట్టుకుని జగన్ ఫోటో పెట్టుకుని ఇట్లా చేయడం అనేది చాలా చాలా తప్పు అన్న. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి ఫ్యాన్ అయితే అట్లా చేస్తారో సపోర్ట్ చేయండి అన్న. ఒక హీరోగా పొలిటికల్ చేయాలి కానీ చెప్పి వాళ్ళ ఇద్దరిని పెట్టుకుని చంపిస్తున్నట్టుగా అల్లు అర్జున్ జగన్ చంపిస్తున్నట్టుగా అది మాత్రం చాలా చాలా తప్పు అన్న. దయచేసి మీరు ఎవరైతే చేశారో ఆ వీడియోలో డిలీట్ చేసుకోండి, లేకపోతే కెమెరా ముందుకు వచ్చి సారీ అని చెప్పండి. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వదిలినా సరే జగన్ ఫ్యాన్స్ మాత్రం వదలరు. అది మాత్రం 100% పక్కా. ఉన్న సీట్లు కూడా ఎందుకు పోగొట్టుకుంటారో అర్థం కావట్లేదు అన్న. నేను చెప్తున్నా ఇంకా 2029 అన్న ఫస్ట్ మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు దీని ద్వారా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసారంటే ఇంకో వేరే లెవెల్. ఇంకొకరు కూడా ఉన్నారు, వస్తున్నారు, త్వరగా కెమెరా ముందుకు వస్తారు, జగన్ అన్నకి సపోర్ట్ చేస్తారు. దయచేసి ఎవరైతే చేశారో దయచేసి కెమెరా ముందుకు వచ్చి తప్పు ఒప్పుకుంటే మీకు ఉంటుంది రా భయ్. లేకపోతే మాత్రం ఇంకా అల్లు అర్జున్ జగన్ అన్న కలిస్తే రప్ప రప్ప ఇప్పుడేంటి చూపిస్తారు. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే జగన్ మొగర్రా సింగిల్ గా వచ్చి పోటీ చేశాడు, నువ్వు మొగర్ అయితే సింగిల్ గా వచ్చి నెక్స్ట్ సీఎం అవురా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అట్లా వార్నింగ్ ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు? అది నిజంగా పక్కా. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమో కానీ జగన్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోర్రా భయ్. సింగిల్ గా పోటీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్ అన్న కాబట్టి పక్కా చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా మీ ట్రోలింగ్స్ ఆపడం కానీ మీ కామెంట్లు కానీ దయచేసి ఆపేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకళ్ళు ట్రోలింగ్ చేస్తారంటే ఫస్ట్ మీ ఫ్యాన్స్గా మీరు చూసుకోండి రా భయ్. సినిమా పరంగా సపోర్ట్ చేస్తూ ఏదో పరంగా సపోర్ట్ చేయడం కాదు, జనాల్లోకి ఎవడైతే వెళ్ళాడు జనాల కష్టాలు తెలుసుకున్నాడో మగాడని ఇప్పుడు నిరూపిస్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ జగన్ అన్న ఫ్యాన్స్ ఏకమైతే ఒక యుద్ధం, ప్రపంచ యుద్ధం ఎలా స్టార్ట్ అయితే ఇప్పటి నుంచే చూపిస్తారు. ఎఫెక్ట్ అనేది మన నెక్స్ట్ కూటమికి ఎలక్షన్ లో ఎఫెక్ట్ పడొచ్చు అంటారా పవన్ కళ్యాణ్ మీద? యా పక్కా పక్కా పడుతుంది అన్న. ఎప్పుడైనా సరే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు బయట పెడతారు. కానీ ఎవరు చేసాకనే ఆ థియేటర్లో మాత్రం వాడిని మాత్రం కుమ్మి పడేస్తారు పక్కా. ఇప్పుడు కాకపోయినా టైం పట్టినా సరే ఎతికి ఏటా మరి అంటే అల్లు అర్జున్ ఫోటో పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, జగన్ మాస్క్ పెట్టుకోవడం, ఇద్దరు కలిపి ట్రోల్ చేయడానికి ఎట్లా చూస్తారు? అదే అసలుకి రక్తం అనేది ఉడికిపోతుంది అన్న నిజం చెప్తున్నా. అసలు ఆ థియేటర్లో ఎవడో కానీ అట్లా చేసింది బాబా. అసలు నిజం చెప్తున్నా, ఇదేంటి నాకే కత్తుంటా ఆ థియేటర్లో గట్రా నేనే ఉంటా, వాడిని చంపలు 2 పగలు కొట్టేదన్న నిజం చెప్తున్నాగా. ఇంత కోపం వస్తుంది. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి రా భయ్, ఓకేనా? సినిమా పరంగా సినిమా చేయండి, రాజకీయ పరంగా రాజకీయం, కానీ రెండింటిని కలిపి చేశారంటే మీ సావు మీరే కొని తెచ్చుకున్నట్టు. అది దయచేసి ఇప్పటికైనా ఆపేయండి. జై జగన్, జై అల్లు అర్జున్.